ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 55వ అంశం. అరణ్యవాస కాలంలో సీతారామ లక్ష్మణులతో పాటు మరెవరైనా కలిసి నివసించారా? అవును, నివసించారు. మునీశ్వరులు నివసించారు. మరి మునీశ్వరులు వాళ్లతో పాటు కలిసి ఎందుకు నివసించవలసి వచ్చింది? ఆ విశేషాలు కావాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు మీకు అందచేయటానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వద్దాం. సీతారామ లక్ష్మణులు అరణ్యవాస కాలంలో మునులతో కలిసే నివసించారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మునులతో కలిసి నివసించారు అనడం కంటే సీతారామ లక్ష్మణులతో మునులే కలిసి జీవించారు అని అనడం సమంజసంగా ఉంటుంది. ఈ రెంటికి తేడా ఉంది. ఏమిటంటే మునులతో సీతారామ లక్ష్మణులు కలిసి జీవించడానికి వీళ్లకు ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఏది లేదు. కానీ మునులకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వాళ్ళు సీతారామ లక్ష్మణులతో కలిసి వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అంటే సీతారామ లక్ష్మణులు అరణ్యంలో ఏ ఏ ఆశ్రమాలు సందర్శించారో వాళ్లతో పాటు మునులు కూడా ఆయా మునుల ఆశ్రమాలన్నీ సందర్శించారు, వాళ్లతో పాటే నివసించారు. అంటే అర్థం, సీతారామ లక్ష్మణులు ఏ కుటీరములో ఉంటే వీళ్ళు కూడా ఆ కుటీరములోనే మకాం ఉన్నారని అర్థం కాదు. వాళ్ళు ఏ ఆశ్రమాన్ని సందర్శిస్తే అక్కడ ఎంతకాలం వాళ్ళు ఉంటే అంతకాలం పాటు ఈ మునులు కూడా ఆ ఆశ్రమ ప్రదేశంలో అక్కడ వాళ్ళు కూడా వేరువేరు కుటీరాలు నిర్మించుకుని ఉన్నారన్నమాట. మనం రామాయణాన్ని సునిశితంగా పరిశీలించి చూసినట్లయితే రామాదులు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పటి నుండి మునులు వాళ్ళని అనుసరిస్తూనే ఉన్నారు. భరద్వాజ మహర్షి ఆశ్రమం తర్వాత సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తర్వాత శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు, అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడల్లా ఈ మునీశ్వరులు కూడా వెంబడిస్తూనే ఉన్నారు. మరొక ముఖ్య విషయం చెబుతాను. శరభంగ మహర్షి ఆశ్రమం నుంచి వాళ్ళు దండకారణ్యానికి ప్రయాణమయ్యేటువంటి మార్గ మధ్యంలో మాండకర్ణి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ మాండకర్ణి ఆశ్రమం యొక్క విశేషాలను, ఆ ఆశ్రమం యొక్క మహత్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సరోవరం యొక్క అందచందాలని వర్ణించి చెప్పింది ఆ మునులలో ఒకడైనటువంటి ధర్మభృతుడు అనేటువంటి ఒక మునీశ్వరుడు. ఆయన కూడా వీళ్లతో పాటు అనుసరించే ఉన్నాడు. ఇలా మునులు ఎందుకు వాళ్ళని అనుసరించారు అంటే ఆ మునులకు ఒక లక్ష్యం ఉంది. వీళ్ళ ద్వారా రాక్షస సంహారం జరగాలి, అది దండకారణ్యంలో జరగాలి. అందుచేత ఈ మునులందరూ చాలా ముందు చూపుతో ఉపాయంగా ఈ సీతారామ లక్ష్మణులను దండకారణ్యం వరకు తీసుకెళ్లారు. ఆ దండకారణ్యం చేరుకున్న తర్వాతనే శ్రీరాముడు ఖరదోషణాది 14,000 మంది రాక్షసులను అక్కడ ఉన్నటువంటి జనస్థాన ప్రదేశంలో సంహరించాడు. ఖరుణ్ణి సంహరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులు, రాజర్షులు వాళ్ళందరూ శ్రీరాముణ్ణి వేణోళ్లా పొగుడుతూ ఆనీతస్త్వం ఇమం దేశం ఉపాయేన మహర్షిభి ఏషాం వదార్థం క్రూరాణం రక్షసాం పాపకర్మణాం. స్వామి, ఈ క్రూర రాక్షసులను మీ చేత సంహరింపచేయడం కోసమే మహర్షులందరూ ఉపాయంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. మీరు రావటం వల్ల రాక్షస సంహారం జరిగింది అని శ్రీరాముడికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియచేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సీతారామ లక్ష్మణులు వనవాసం కోసం అడవిలోకి ప్రవేశించిన దగ్గర నుండి వాళ్ళు దండకారణ్యం చేరుకుని పంచవటిలో ఉన్నంత వరకు ఈ మునీశ్వరులు కూడా వాళ్ళతోటే కలిసి నివసించారనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి సీతారామ లక్ష్మణులు వనవాసానికి వచ్చేశారు కదా,
అసలు సీతారాములకు వివాహం జరిగిన తర్వాత వాళ్ళు ఎంతకాలం అయోధ్యలో ఉన్నారు? ఈ విషయాలు తెలియాలి అంటే రాబోయే 56వ వీడియో చూడండి. అందులో మీకు అనేక ఆసక్తికర అంశాలు తెలియచేస్తాను. మరి అంతవరకు సెలవు. ధన్యవాదాలు.